రైతు సోదరులకు పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీమతి అలివేణి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి అలివేణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పండించిన వారికి బోనస్ చెల్లింపు రైతుల్లో ఆనందాలు వెల్లివిరిశాయని, రైతుల ఖాతాల్లోకి బోనస్లు సుమారుగా 87-89 మందికి 63,71,37,121 రూపాయలు 4 విడత రుణమాఫీ రైతు అకౌంట్లో జమ అయినట్టు 9,73,00,000 రూపాయలు రైతులకు బోనస్ రూపంలో చెల్లించినట్లు తెలిపారు. వచ్చే నెల జనవరి కల్లా రైతులు భరోసాను ప్రకటించే విధంగా సర్కారు నిర్ణయం తీసుకుంటుందని, ఇటు విషయాన్ని రైతులు గమనించి వారికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేశారు. సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు 4వ విడత కూడా మనకు రుణమాఫీ అయింది. దాదాపు 8,789 మందికి గాను 63,71,37,121 రూపాయలు మనకి ఇప్పటికి డిపాజిట్ అయి ఉన్నాయి రైతుల అకౌంట్లలో. కాబట్టి రైతు సోదరులందరూ రుణమాఫీ జరిగినటువంటి రైతు సోదరులు మరియు బోనస్ 2,500 మందికి గాను దాదాపు 9,73,00,000 రూపాయలు డిపాజిట్ అయి ఉన్నాయి దాదాపుగా. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పటివరకు ఎవరెవరికైతే బోనస్ పడ్డదో, ఎవరెవరికైతే రుణమాఫీ అయిందో సంతోషంగా ఉన్న రైతులందరూ మన ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది మనకు 4వ తారీఖు. ఆ రోజు 2 గంటల వరకు మన సభాస్థలికి చేరుకోవాల్సిందిగా, ఆ సభాస్థలికి చేరుకొని రైతుల తరఫున అందరికీ మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా రైతు సోదరులందరికీ, పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ మండల వ్యవసాయాధికారిగా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి రబీలో ఎవరైతే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారో, అన్ని రకాల విత్తనాలు, ఆరుతడి పంటలు కావచ్చు, వడ్లు కావచ్చు, ఏదైనా విత్తనాలు కొనుగోలు చేసే ముందు తప్పకుండా రసీదులను తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ, మళ్ళీ ఆథరైజ్డ్ విత్తనాలు అంటే ఆథరైజ్డ్ డీలర్స్, అధీకృత డీలర్ల దగ్గరనే కొనుగోలు చేయాల్సిందిగా కూడా కోరుచున్నాను. తప్పనిసరి రైతు సోదరులందరూ ఆ రోజు బోనస్ మరియు రుణమాఫీ అందినటువంటి రైతులందరూ తప్పకుండా మన సభాస్థలికి రావాల్సిందిగా, 4వ తారీఖు 2 గంటల వరకు రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.